Hi friends, how are you? Welcome to my channel. ఫ్రెండ్స్, ఏంజల్ బ్రోకింగ్లో అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్ మైనస్లో కనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఈ వీడియో బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీ అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్ మైనస్లో ఎందుకు ఉంది అంటే మీరు షేర్స్ కొంటున్నప్పుడు లేదా అమ్ముతున్నప్పుడు యూజ్ చేసిన మార్జిన్ అది సెటిల్ అవ్వడానికి T+2 days సమయం పడుతుంది. ఇక్కడ T అంటే టుడే అని అర్థం. T+2 days తర్వాత మైనస్లో ఉన్న అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్ సెటిల్ అయిన తర్వాత మీ ఫండ్స్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మనం షేర్స్ కొంటున్నప్పుడు లేదా అమ్ముతున్నప్పుడు బ్రోకర్ అదే టైంలో ఫండ్స్ని మెయిన్ బ్యాలెన్స్లో ఎందుకు యాడ్ చేయడు అని. దానికి కారణం ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం బ్రోకర్ బై అండ్ సెల్ ప్రాసెస్ని పూర్తి చేయడానికి T2 days సమయాన్ని తీసుకుంటాడు. ఇంకా ఈ ప్రాసెస్ సెటిల్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి ఛార్జెస్ తీసుకోడు. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఈరోజు మండే అనుకోండి, మీరు షేర్స్ అమ్మారు. ఇప్పుడు మీరు అమ్మిన షేర్స్ అమౌంట్ వెడ్నెస్డేకి మీ అకౌంట్లోకి వస్తుంది. చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, మీరు ఫ్రైడే రోజు షేర్స్ అమ్మారు అనుకోండి, మీ అకౌంట్లోకి ఆ అమౌంట్ ట్యూస్డే రోజు వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే షేర్ మార్కెట్ సాటర్డే ఇంకా సండే ఆఫ్ ఉంటుంది. అందుకే సాటర్డే సండే T+2 daysలో కౌంట్ కావు. అప్పుడప్పుడు మీ అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్ T2 days తర్వాత కూడా మైనస్లో కనిపిస్తుంది. ఎంత అమౌంట్ అయితే మైనస్లో కనిపిస్తుందో అంత అమౌంట్ని మీరు బ్రోకర్కి పే చేయాల్సి ఉంటుంది. బ్రోకర్కి ఎందుకు పే చేయాలి అంటే మీరు షేర్స్ కొంటున్నప్పుడు తెలుసో తెలియకో అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్ కంటే ఎక్కువ ట్రేడ్ని తీసుకుంటారు. అప్పుడు బ్రోకర్ లోన్ రూపంలో మీకు అమౌంట్ని ఇస్తాడు. లోన్ రూపంలో ఇచ్చిన అమౌంట్ని మీరు పే చేయకుంటే ప్రతి 15 రోజులకి 1.5% ఇంట్రెస్ట్ని పే చేయాల్సి ఉంటుంది. ఇంకా యాన్యువల్ ఇంట్రెస్ట్ 18% పే చేయాల్సి ఉంటుంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ లోన్ని పే చేయండి. మీరు ఎప్పుడు ట్రేడింగ్ చేసినా షేర్స్ కొన్నా లేదా అమ్మినా ఎంత మీ దగ్గర అవైలబుల్ మార్జిన్ ఉందో అంతకంటే ఎక్కువ మార్జిన్ తీసుకోకండి. ఏంజల్ బ్రోకింగ్లో డెలివరీ అండ్ ఇంట్రాడే ఛార్జెస్ సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో ఉంది లేదా వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్లో బిగినర్స్కి షేర్ మార్కెట్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇది పూర్తిగా ఫ్రీ.